అవతల వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియకుండా న్యూడ్ ఫొటోస్ సెండ్ చేసేస్తున్నారు అమ్మాయిలు చాలా ఈజీగా. ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు ఏమన్నా నీ ఫొటోస్ ఏమన్నా ఉన్నాయంటే పంపించాను కదా మేడం, ఏ ఫొటోస్ న్యూడ్ ఫొటోస్ పంపించాను, ఎందుకు పంపించావు, ఏంటి రీజన్ ఏంటి, అవి పంపించాల్సిన అవసరం ఏంటి, నాకు అవి చూడకపోతే నిద్ర రాదంటున్నాడు అబ్బాయి. నిద్రపోకపోతే చచ్చిపోమ్మను. ఇదే మాట అతని తల్లినో అతని చెల్లినో అడగగలుగుతాడా మేడం? అదే కదా. కానీ నిన్నెంత ఈజీగా అడగగలిగాడు. పోనీ రేపు వాళ్ళ వైఫ్ అడుగుతాడా ఈ మాట? నువ్వెంత ఈజీగా పంపించగలిగావు. అదే అది ఎంత తప్పు చేస్తున్నావు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ ఫోటో? అతని దగ్గర ఉంటుందా చెప్పండి? ఎంతమందికి వెళ్తుంది ఆ ఫోటో? వెళ్ళిపోతుందా? రేపు ఆ అమ్మాయికి వీళ్ళు ఎవరితోనో పెళ్లిళ్ళు కావు, ఇంకెవరితోనో పెళ్ళి అవుతుంది. ఈ ఫోటో బ్లాక్మెయిల్. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే తండ్రికి పంపిస్తున్నారు మేడం ఆ ఫొటోస్. తండ్రి చూడలేక ఆ అమ్మాయిని అడగలేక మానసికంగా సూసైడ్ చేసుకుంటున్న ఫ్యామిలీస్ ఉన్నాయి మేడం. తండ్రికి పంపిస్తున్నాడు. ఈ ట్రెండ్ నడుస్తుంది. వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ఈగో సాటిస్ఫై అవుతుంది వాడికి. సైకోయిజం, ఈగో కూడా నాట్ ఈగో, మనం దాన్ని ఈగో అనడానికి కూడా లేదు. ఆ సైకోయిజం వాడికి ఎక్కడో సాటిస్ఫై అవుతుంది. తండ్రికి వయసు వచ్చిన కూతురు న్యూడ్ ఫోటో సెండ్ చేస్తున్నాడు వాడు. దట్ ఈస్ ఎమోషన్ బ్లాక్మెయిలింగ్. అబ్సల్యూట్లీ. ఎందుకు వీళ్ళకి ఈ కంట్రోల్ ఎందుకు ఆడపిల్లలకు రావట్లేదు? పైశాచికత్వం ఎందుకండి మనిషిలో? ఎంత నువ్వు నీ తల్లి ముందు బట్టలు మార్చుకోలేవు, నీ తండ్రి ముందు నువ్వు ఫ్రీగా, నీ అన్నదమ్ముల ముందు ఉండలేవు, నువ్వు పరాయి మగవాడికి నువ్వు ఎలా సెండ్ చేస్తావు? ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎందుకు అంత కంట్రోల్ తప్పాల్సిన అవసరం ఏంటి? ఈ హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ, నువ్వు ఒక చదువుకున్న స్టూడెంట్వి, నీ బాడీలో జరిగే చేంజెస్ గురించి, ఒక హార్మోన్స్ గురించి, ఆ బ్యాలెన్సింగ్ గురించి ఆ మాత్రం నీకు తెలియదా? ఇది నేను కంట్రోల్లో ఉండాలని నీకు తెలియట్లేదా? ఎంత తల్లిదండ్రుల ప్రాణాలు పణంగా పెట్టేటువంటి గేమ్ అయిపోయింది మేడం లవ్ అంటే. నిజం. అబ్బాయి వైపు ఎవరైనా సూసైడ్ చేసుకుని ఈ మధ్యకాలంలో మనం విన్నామండి? అబ్బాయి న్యూడ్ ఫొటోస్ ఏమన్నా సోషల్ మీడియాలో వస్తున్నాయా? అసలు వస్తే ఎవరండి పట్టించుకునేది? వాళ్ళని చూసి ఇవతల వాళ్ళే సిగ్గుపడి ఏదో వాళ్ళు తీసేసేయండి అంటారే తప్ప, అదే అమ్మాయి ఫోటో అయితే 100 మంది చూస్తారు, షేర్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది? నువ్వు సొసైటీలోకి వెళ్ళలేకపోతున్నావు. సో ఇంత వాళ్ళకి నష్టం ఉందో లేదో తెలియదు, మన లేడీస్కి డెఫినెట్గా నష్టం ఉందనేది ట్రూ. 100% ఉందన్నప్పుడు జాగ్రత్త పడాల్సింది అమ్మాయిలే. మా ఇష్టం వచ్చినట్టు మేము బట్టలు వేసుకుంటాం అంటే కుదరదు మేడం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. కుదరదు. నేను ఎందుకంటే మీరు నమ్మరు, ఆడపిల్లల డ్రెస్సులు అంటే చంటి పిల్లలకే సేఫ్టీ లేని ఒక నెలల మధ్య బతుకుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ మన సేఫ్టీ గురించి మనం కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళకి చెప్పకూడదని అనట్లేదు, వాళ్ళు కూడా మారాలి 100%. కానీ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఏమంటారు, పంచపక్ష పర్వాణాలని ఓపెన్గా పెడితే ఎవరైనా వచ్చి తింటారు, తినాలనిపిస్తుంది. ఆకలి లేని వాడికి కూడా చూస్తే నోరు ఊరుతుంది. సో మనము చేసేది తప్పు. సేఫ్టీ అండి, అంతే. అంతకు నీ భర్తతో వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళి కొంచెం పక్కన సెక్యూరిటీ ఉంటుంది. అవును అవును. కానీ ఆ డ్రెస్ కోడ్ అనేది ఏంటంటే అవతల వాడిలో లేని ఆలోచనని కూడా రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు అంటున్నాను నేను. అవును. ఇప్పుడు అలా అంటే వీళ్ళు అడగచ్చు, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోరా? యాజ్ అ స్పోర్ట్స్ మెన్ గ్రౌండ్లోకి దిగిన తర్వాత షార్ట్స్ టీ-షర్ట్స్ మేము కూడా వేసుకోవాల్సి ఉంటుంది, స్లీవ్లెస్ వేసుకోవాల్సి ఉంటుంది, స్లాగ్స్ వేసుకోవాల్సి ఉంటుంది. దట్స్ క్వైట్ కామన్. అది కంఫర్టబుల్. అక్కడ అలా ఉండాల్సిందే. రోమ్ వెళ్తే రోమన్ లో ఉండాలి అంటారు కదా, ఆ టైప్ లో. సో మనం గుడికి పెడితే గుడికి వెళ్ళినట్టుగానే వెళ్ళాలి. అవును. అలా అంటే ఇప్పుడు యాక్టివిస్ట్లు ఏమంటారు, మీరు చీర కట్టుకున్న మిమ్మల్ని తప్పుడుగా చూసే విధానం ఉంది కదా అంటారు. ఎస్ ఉంది. అప్పుడు కూడా అది వాడు చూసాడు అనుకుని వాడు కర్మ అనుకుని వదిలేడు. అది వాళ్ళ చూపులు మనం మార్చలేము మేడం. కొంతవరకు మనం దాన్ని ఆపొచ్చు, కానీ పూర్తిగా మనము చేంజ్ చేయలేము. కొంతవరకు మనం చేయగలిగినంత వరకు మనం చేయాలి కదా. అది భయం అంతే. ఇప్పుడు రేపు మన ఆడపిల్ల ఈరోజు మాట్లాడే వాళ్ళందరూ కూడా అక్కర్లేదు, చిన్నపిల్లలే అయిపోతున్నారు, డ్రెస్లో ఏం లేదు అనే వాళ్ళందరికీ మనకు ఒక పిల్ల పుట్టి మన పిల్ల కూడా పెద్ద అయిన తర్వాత అది సొసైటీలోకి పెడుతున్నప్పుడు తెలుస్తుంది ఆ భయం ఏంటి అనేది. ఎగ్జాక్ట్లీ. ఎవరేం చేస్తారు, నా పిల్ల సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని ఒక భయం. తల్లి చాలా భయంతో ఉంటుంది మేడం. ఒక ఆడపిల్ల ఎలా పడితే అలా వెళ్తే ఇంటికి వస్తుందా లేదనే భయంలో తల్లి బతుకుతుంది. అవును అవును. దానివల్ల ఓవర్ కేరింగ్ అయిపోతుంది. అవును. ఈ ఓవర్ కేరింగ్ వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. నీది అనుమానం అమ్మ అంటున్నారు. అనుమానం కాదు, అది కేరింగ్ అనేది తెలియట్లేదు. నువ్వు నన్ను ప్రతి చోట ఇబ్బంది పెడుతున్నావు, నాకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావు అంటున్నారు. అక్కడికి వెళ్తే నా బిడ్డకి ఏమవుతుందో అనే ఈ తల్లి భయం వాళ్ళకి అర్థం కావట్లేదు. అలా అని పోనీ నువ్వు ఝాన్సీ లక్ష్మి నీకేం పర్లేదు, నువ్వు ఎల్లన్నా తిరుగు, మేము చూసుకుంటాం అని అన్నావంటే అంటే మనమే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడు అన్నట్టుగా మనం చేయలేం కదా. అంటే మేడం ఇక్కడ ఒక తల్లిగా మనము మన పిల్లలకి నేర్పాల్సింది మానసికంగా స్ట్రెంథెన్ చేయడం. ఎస్, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ధైర్యంగా ఉండు. ఫిజికల్ స్ట్రెంథెన్ అనేది అది మన లైఫ్ స్టైల్ని బట్టి, ఫుడ్ బట్టి వస్తుంది. మానసికంగా స్ట్రెంథెన్
ఈవెన్ నువ్వు తప్పు చేసినా అవును. నాకు చెప్పు, ఆ ధైర్యాన్ని ఇవ్వడం. రెండోది, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎలా ఆలోచించాలి, థాట్ ప్రాసెస్ స్ట్రాంగ్ ఎలా చేసుకోవాలి, అవును. ఆ మానసికంగా స్ట్రెంథన్ చేయడం అనేది తల్లి చెప్పాల్సిన బాధ్యత. ఎగ్జాక్ట్లీ. అది లోపించడం ఈ ఫిజికల్ మీద పెట్టిన దృష్టి మెంటల్ మీద పెట్టట్లేదు మేడం. అవును. కానీ నిజానికి ఒక్కటి నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఉమ్, మా హస్బెండ్ నైజం ఇది. ఉమ్, నేను ఒక మాట ఇలా అంటే ఆయన ఇలా అంటారు కాబట్టి నేను ఇలా అని ఆయన నా దారిలోకి తెచ్చుకోవాలి, లేదా ఉమ్. ఇలా మాట్లాడతారు కాబట్టి నేను ఇలా ఉండి నా పని నేను చేసుకోవాలి. ఇలాంటివి నిజంగా ఒక రియల్ లైఫ్లోకి వచ్చినప్పుడు అది ఆర్టిఫిషియాలిటీ అయిపోదా? డెఫినెట్గా అయిపోతుంది మేడం. కదండి. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అండర్స్టాండింగ్, అవును. స్ట్రాటజీలు కాదు. నేను ఒక సినిమా చూసాను, మలయాళం సినిమా. ఉమ్, ఆ లేడీ వైఫ్ అంతా సైకాలజిస్ట్ ఉంటారు. ఉమ్, వీడిని మొత్తం చదివేస్తుంది. ఉమ్, వీడికి ఎలా చేస్తే ఇష్టమో అలాగే చేస్తూ ఉంటుంది. సో వన్ ఫైన్ డే, అదేంటి అన్నీ ఇలానే చేస్తున్నావు, ఉమ్. నీ అంతటా నువ్వు ఏది చేయట్లేదు, నాకు ప్రతిదీ ఇలా చేస్తే నేను ఇలా ఉంటాను కాబట్టి నువ్వు అది ఫాలో అవుతున్నావు అనేది చూసి నాకు చాలా ఇన్యాచురల్గా అనిపించింది. అక్కడ మన ఐడెంటిటీ మనం కోల్పోతున్నాం కదా మేడం. ఎగ్జాక్ట్లీ. అతనిలాగా నువ్వు బతుకుతున్నావు. ఇప్పుడు అతనికి నీ యాటిట్యూడ్ నచ్చాలి, నీది అతనికి నచ్చేటట్టు మనం చేసుకోవాలి. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉంటే బాండింగ్ నిలబడుతుంది. దెబ్బ తీసుకోకూడదు అక్కడ. మనం ఎంతసేపు మన ఐడెంటిటీని కోల్పోయి అవతల వాళ్ళకి అణిగిమణిగి ఉండిపోతాం. ఎగ్జాక్ట్లీ. అక్కడ చులకనైపోతాం కొంతకాలానికి. అవునవునవును. ఇది నాది. ఇప్పుడు ఆడపిల్లలు కూడా మేడం, ఇప్పుడు లవ్లో ఉన్నప్పుడు లేకపోతే పెళ్ళైన కొత్తలోనో ఏమంటే ఏ సారీ కట్టుకోమని అడుగుతారు. అవును, ఇట్స్ క్వైట్ కామన్ కదా. అడుగుతాం. ఏమో నాకు ఇప్పుడు రీసెంట్గా నేను ఒక టాక్ చేశాను ఒక లేడీ తోటి. ఎక్కడున్నావు అంజలి నువ్వు, ఇప్పుడు చీరలు పువ్వులు లేవు, నువ్వు ఆ మాటలు మాట్లాడుకు పిచ్చిదానిలాగా. గాజులు పువ్వులు చీరలు ఇవే బొట్లు ఇవేం లేవు. మనం ఈ పబ్కి వెళ్దామా, ఈ షార్ట్ లెంత్ ఓకేనా, లేకపోతే ఓపెన్ హెయిర్ పెట్టుకోనా, ఇలాంటి ఈ లిప్స్టిక్ వేసుకోనా, ఈ స్ప్రే ఓకేనా, ఇక్కడ ఉంది ప్రపంచం, నువ్వు చాలా వెనుకున్నావు అని తిట్టారు నన్ను. అఫ్ కోర్స్ కావచ్చు కానీ మేడం, కాకపోతే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అప్పుడు అతను చెప్పింది మనం వేసుకోవడం ఇష్టపడతాం. అవును. అప్పుడు వీడియో కాల్ చేశాడు అనుకోండి, అమ్మ నా మీద ఎంత కేర్ తీసుకుంటున్నాడు మా హస్బెండ్ అనుకుంటాం, ఎంత ప్రేమ ఉందో చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పుకుంటాం. లైఫ్ అంతా కంటిన్యూ చేస్తున్నాడు అనుకోండి, ఇంకా నా ఇష్టాలు ఏం లేవా, నాకంటూ కొన్ని ఉంటాయి కదా, నన్ను ఎందుకు గౌరవించు అంటే రివర్స్ అయిపోతుంటాం. మనకు తెలియకుండా మన అంతరాత్మ మనకు ఎదురు తిరుగుతుంది. కరెక్ట్. మన అంతరాత్మ మనల్ని ఎదురు తిరిగి ప్రశ్నించేంత వరకు మనం వెళ్ళకూడదు మేడం. మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. మనం వాళ్ళ కోసం పుట్టలేదు. ఫస్ట్ పాయింట్, మనం మన కోసం పుట్టాం. మనం ఎవరికి వాళ్ళే యూనిక్ పర్సన్స్. మనం అతనిలాగా బతకడానికి మనం ఇంత చదువుకొని ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏముంది మేడం? ఎవరో ఒకళ్ళని చేసుకొని బాబు నువ్వేం చెప్తే నేను అది చేస్తాను, దానికి చదువుకోవడం ఎందుకు, ఇంత జ్ఞానం సంపాదించడం ఎందుకు? రైట్. సో నేను ఇలా ఉంటా, కాకపోతే ఈ బాండింగ్ ముందుకు నడవాలి కాబట్టి నీకు నచ్చినవి నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ అట్ సేమ్ టైం నువ్వు కూడా అలాగే చేంజ్ చేయడానికి ట్రై చేయి. ఎవరి ఇష్టాలు వాళ్ళే మేడం. ప్రైవసీ, ఎదుటి వ్యక్తికి కూడా ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. దాన్ని గౌరవించినప్పుడే బాండింగ్ ముందుకెళ్తుంది. కరెక్ట్. అది లేకుండా ప్రతిదీ మన ఎక్స్పెక్టేషన్కి అవతల వ్యక్తి రీచ్ అవ్వాలనేది ఎప్పుడైతే ఇది రిస్ట్రిక్షన్ లాగా మారిపోతుందో, నాకంటూ ఏమీ లేదా అని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి ఉండదు మేడం. మొత్తం మనం కూడా వాళ్ళమే అయిపోతాం.